హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు గంగమ్మ జాతర ఎప్పుడు వస్తుంది అని అనుకుంటా ఉంటామండి. వచ్చింది రెండవ రోజే అంత భిన్న అయిపోయిందండి. ఈరోజు గంగమ్మ నీళ్ళల్లో నిమగ్నం అవుతుంది. ఈ మధ్యలో చాలా ఆనందంగా అందరూ డ్యాన్సులు వేయడము, కోలాడము అన్నీ ఉంటాయి. దీంట్లో మెయిన్ లాస్ట్ వరకు ఏమంటే బాణసంచారు పెడతారండి టపాసులో. దాంట్లో స్నేక్ అంటే పాము టపాస్ అనేది ఉంది. అది చాలా ఫేమస్ అండి. అది బుసలు కొట్టి కొట్టి వస్తుంది. జనాలందరూ ఒక పక్కన భయపడతారు, ఒక పక్కన నవ్వుతారు. ఇదండి. ఇది చూసిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. దేవుని ముందుగా వేస్తారు కాబట్టి చిన్న చిన్న పిల్లలన్నీ ఈ ఒక టపాస్ కోసమే చాలామంది జనాలు వస్తారండి సెంటర్లో. ఆ పాము టపాస్ కోసమే. అది చాలా బాగుంటుందన్నమాట. భయంగానూ ఉంటుంది జనాలకి, కానీ థ్రిల్లింగ్గానూ ఉంటుంది. అది చూడండి, అంటే బుస కొడుతుంది అనమాట. అట్లా సర్ర కొట్టేసి అట్లా కిందికి వచ్చేసి అందరి పైన నిప్పులు పడుతుంది. కానీ అది డ్యాన్సే, కానీ అందరూ బాధపడతారు కానీ ఆనందిస్తారు. ఇదే మా ఊర్లో చాలా స్పెషల్ అండి. మీ ఊర్లో కూడా ఈ మాదిరి ఏదైనా జరుగుతుందా తెలియదు. నాకే తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి టపాసులన్నీ మీ ఊర్లో కూడా ఉందా అనేసి. కానీ దీంట్లో చిన్న పొరపాటు ఏమైపోయిందంటే వాళ్ళు ఆ కొయ్యని సరిగా చెక్కలేదు కాబట్టి మధ్యలోనే కింద పడిపోయింది. అయిపోయింది. దాని తర్వాత జనం అందరూ వాళ్ళ పాటికే చూడండి. మీరే చూస్తూ ఉంటారా? ఇదేనండి పాము టపాసు. మన పాము ఎట్లా ఉంటుందో అట్లా బుసలు కొడేసి కిందనే వచ్చి అట్లా నిప్పులన్నీ వచ్చి జనాల పైన వస్తుంది. పరిగెత్తారు జనాలని. అదొక ఆనందం చిన్నపిల్లలకి. చూడండి ఎట్లా తిరుగుతుందనే. ఇలాంటిది మీ ఊర్లో కూడా ఈ మాదిరి చేస్తారా? ఈ మాదిరి పండగలకి ఉంటే చెప్పండి. చాలా బాగుంటుంది ఇది. చూస్తున్నారు, చాలా ఆనందంగా జరిగిపోతామండి. గర్భాన్ని ఏమైంది, ఆ స్టిక్ సరిగా వాళ్ళు చెక్కలేదు కాబట్టి అట్లే పడిపోతుందండి. కానీ జనాలకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అది ముందుగానే పడిపోయి ఉంటే అదే జనాలకు అందరికీ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ముందుగా పర్లేదు. అది అది ఎట్లా సంతోషం. మా ఊరి గంగమ్మ జాతర ఈ రోజుకి కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కరోజు పుషప్పల్లికి అనేది ఉంది. అది కూడా ఇదే మాదిరి చాలా గ్రాండ్గా చేస్తారు. అది కూడా మీకు వీడియో పెట్టి చూపిస్తాను, చూస్తూ ఉండండి. మీ ఊర్లో కూడా గంగమ్మ జాతర ఇలా జరుగుతుందంటే చెప్పండి. ఇదే పడిపోయిందండి. ఇదే చెప్తున్నా, పడిపోయింది. అది అట్లా అన్నీ అయిపోయినాక పడిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా ప్రాబ్లం వచ్చింది. ఓ మై గాడ్, ఎవరికి ఏమీ కాలే. ఓకే, జై గంగమ్మ తల్లి. చూడండి, అయిపోయిందా? అందరూ వెళ్ళిపోతారు. ఎవరో కొంతమంది ఉంటారు అంతే. అంటే చిన్నపిల్లలతో పాటు ఇంకా ఆడికి 9:30 అయిపోయింది. ఇంకా చిన్నపిల్లలు నిద్రపోయేస్తారు కదా, ఇంకా వాళ్ళందరూ ఇంకా ఇంటికి తొడుంపేస్తారు. ఆ టపాసులు చూపించేదానికే వస్తారు. అవంతా చూసినాక ఇంకా నేరే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా తినేసి పండుకోరు కదా. చూడండి ఎంతమంది జనాలు. ఇంకా జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. నా వీడియోలో నేను చూపించింది మీకు కొద్దిగానే, చాలామంది ఉంటారండి. చూసి వీడియో మీకు నచ్చిందంటే ఒక చిన్న లైక్ చేయండి.